మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి మండల విద్యాధికారి కార్యాలయం వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, సరిపడా జీతాలు లేకపోవడంతో పూట గడవని పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోయారు. తమ సమస్యలపై రేపు హైదరాబాద్ లో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి తరలి వెళుతున్నామని, పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయడం వీలు కాదని వినతి పత్రంలో కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 10,000 వేతనాన్ని చెల్లించాలని, కోడిగుడ్డు ప్రభుత్వమే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వంట కార్మికులను తొలగించకుండా జీవో తీసుకురావాలని పేర్కొన్నారు. రాగి జావా, అల్పాహారం మరియు వేతనాలు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే ఇవ్వాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలి. నిత్యావసర సరుకులను ప్రభుత్వమే ఇవ్వాలి. నిత్యావసర సరుకులు ప్రభుత్వమే ఇవ్వాలి. ఆగిపోయినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే కోడిగుడ్లను ప్రభుత్వమే ఇవ్వాలి. కోడిగుడ్లను ప్రభుత్వమే ఇవ్వాలి. నిత్యావసర సరుకులను ప్రభుత్వమే ఇవ్వాలి. నిత్యావసర సరుకులను ప్రభుత్వమే ఇవ్వాలి. గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే ఇవ్వాలి. విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం, హెల్త్ కార్డులను. లక్ష్మణ్, మిడ్ డే మిల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు వేములవాడ ఎంఈఓ గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రేపు 31 తారీఖు నాడు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నది. చెలో అసెంబ్లీ ముట్టడానికి ఈ మండలంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరూ తరలి రావాలని చెప్పి అందరికీ పేరు పేరున అన్ని గ్రామాల నుంచి, మండలాల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మధ్యాహ్న భోజన కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా 8 నెలల నుండి కార్మికులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కోడిగుడ్ల పైసలు రావాలి, పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్ అమలు చేయాలని చెప్పి మేము ప్రధానంగా 10,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా మధ్యాహ్న భోజన కార్మికులకు పని పెంచిండ్రు. ఇలా మొన్ననే లెటర్స్ వచ్చినాయి అందరి ఎంఈఓలకు, హెచ్ఎంలకు అందరికీ. ప్రధాన ఉపాధ్యాయులు మోడీ నుంచి పొద్దుగాల అల్పాహారం పెట్టాలంటే దానికి విధి విధానాలు లేవు. సెంట్రల్ స్కీమ్ అని చెప్పి లెటర్స్ ఇచ్చిర్రు అన్ని ఉపాధ్యాయులకు. మరి సెంట్రల్ స్కీమ్ అమలు చేయాలంటే మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి బడ్జెట్ ఏంది అనేది ఏది చెప్పలేదు లెటర్లో. పొద్దుగాల మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు స్వీట్ పెట్టాలి, ఆ స్వీట్కి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి సెంట్రల్ స్కీమ్ను ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించాలి. మధ్యాహ్న భోజన కార్మికులు 23 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు వెల్త్ కార్డులు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్గా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అంగన్వాడీ కార్మికుల లాగా రిటైర్మెంట్ బెనిఫిట్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఇలా అన్ని మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఎంఈఓ గారికి లెటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు మేనిఫెస్టోలో 10,000 రూపాయలు పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలో మధ్యాహ్న భోజన కార్మికుల మీద ఎలాంటి సమస్య ఊసెత్తడం లేదు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, వెంటనే మీరు ఇచ్చిన అని 10,000 రూపాయల వేతనం, అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, 10,000 వేతనం కాదు 26,000 వేతనం ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వీళ్లకు పని భారం పెంచుతూ పిల్లలకు ఉన్నత స్థాయిలో నాణ్యతమైన ఫుడ్ పెట్టుట్లో అన్ని పెట్టమని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళకు జీతం ఇచ్చుట్లో లోపం ఎందుకు జరుగుతూ ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా వాళ్ళు విధులలో ఇలా కట్టెలపై ఊది 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 కళ్ళు కరవైన వాళ్ళు ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్లు కూడా వాళ్ళు స్వయంగా పెట్టి తేవడం జరుగుతూ ఉంది. పొయ్యిల కట్టెలు అప్పుడు కొనుకొచ్చినట్టు 1000 రూపాయల క్వింటాల్ కట్టెలు కొనుకొచ్చి కూడా పిల్లలకు అన్నం పెట్టారు. ఇలా గ్యాస్ సిలిండర్లు కూడా కొనుకొచ్చి పెట్టడం జరుగుతూ ఉంది. ఇలా నిత్యావసర సరుకులు, పప్పు, ఉప్పు, నిత్యావసర సరుకులు కూడా జీఎస్టీ పేరుతో మోడీ ప్రభుత్వం విచ్చలవిడి రేట్లు పెట్టి ఇలా పిల్లల మీద అవార్డులు పొందుతూ ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే బేస్ షరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే అయ్యా మీరు అవార్డులకు పరిమితం అయిపోయారు కానీ చేసే కార్మికుల బతికేంది అని మేము అడుగుతా ఉన్నాం.
చేసే కార్మికుల శ్రమ ఎందుకు దోస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఒక్కటే ప్రధానంగా మిమ్మల్ని అడిగేది, వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్, వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం 26,000 వేతనం గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇవ్వాలి. అదేవిధంగా విధులలో ప్రమాదం జరిగినటువంటి వాళ్ళకు 25 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలి. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పించాలి. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా ఒక పెన్ను కొనుక్కరాని పరిస్థితి. కానీ మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు పప్పు ఉప్పు నిత్యావసర సరుకులు కొనుకొచ్చి పైసలు పెట్టి వాళ్ళు ఒక పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే అవి 7 నెలలకు 8 నెలలకు మీరు ఇచ్చే డబ్బులు అవి వస్తాయో, అవి తర్వాత ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు 8 నెలల తర్వాత. కానీ వాళ్ళు ఎక్కడ బాకీలు చేయాలని ఈ ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాళ్ళు ఎక్కడ బాకీ చేసి పిల్లలకు అండి పెట్టాలని ఈ ప్రభుత్వాలను మేము అడుగుతాం. వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఆ ఒక్క పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ అందించే వాళ్ళకు వాళ్ళ శ్రమ గుర్తించి వాళ్ళకు జీతాలు కానీ, హెల్త్ కార్డులు కానీ, ప్రమాద బీమా సౌకర్యం కానీ అన్ని కల్పించని వేళలో ఏ చలో అసెంబ్లీ రేపు సమస్య కాదు. మళ్ళా తర్వాత కూడా